మనం ప్రస్తుతం నాగర్ కర్నూలు ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్లో ఉన్నాం. నా పక్కన ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి గారు ఉన్నారు, కూచుకుల రాజేష్ రెడ్డి గారు. సో ఒకవైపున ఇక్కడి నుంచి ఒక 100 మీటర్ల దూరంలో ఒక భారీ ధర్నా జరుగుతున్నది, దీక్ష జరుగుతున్నది. 2 నెలల పసికందు చనిపోయిన ఘటన రాష్ట్రం అంతా షేక్ చేస్తున్నది. సో ఎమ్మెల్యే గారితో ఒకసారి మనం మాట్లాడదాం. నా ముందు జర్నలిస్టులు ఇంకా చాలామంది ఉన్నారు, వాళ్ళు కూడా క్వశ్చన్స్ అడుగుతారు. సో ఎమ్మెల్యే గారు ఈ ఘటన మీద ఏమంటారో చూద్దాం. నమస్తే ఎమ్మెల్యే గారు. నమస్తే. ఇంతవరకు మీరు దీక్షా స్థలానికి వెళ్ళనట్టున్నారు, కారణం ఏంటి, ఎందుకు ఇంకా వెళ్ళలేదు మీరు? దీక్షా స్థలానికంటే ముందుగా నేను 19 రోజు నేను ఆ జాతరకు వెళ్ళడం జరిగింది, కళ్యాణానికి వెళ్ళడం జరిగింది. 18 నైటు సంఘటన జరిగినట్టు కూడా ఎవరికి తెలియదు. 28 రోజు కూడా మాకెవరికి ఏం తెలియదు. 21st రోజు మధ్యాహ్నం తర్వాత ఇట్లా పాప చనిపోయింది గొడవల అని చెప్పడం జరిగిన వెంటనే నేను మా అధికారులకు, పోలీసు వాళ్ళకు ఫోన్ చేయడం జరిగింది. ఇంతకుముందు ఛానల్ వాళ్ళకు కూడా నేను చెప్పడం జరిగింది. ఏమన్నా కానీ పసికందు దురదృష్టకరం, బాధాకరమైన ఇది. 2 నెలల పాప చనిపోవడము, చంపబడ్డది అని మనకు తెలుస్తూ ఉంది. కాబట్టి ఎవరన్నా సరే వాళ్ళని అరెస్ట్ చేయాలని చెప్పడం నేను మీడియా ద్వారా కూడా చెప్పడం జరిగింది. అది కూడా వైరల్ అయింది. దాని తర్వాత 8 మందిని తీసుకొచ్చి కూర్చోబెట్టడం జరిగింది. నేనన్నా మా పార్టీ అయినా సరే, ఏ పార్టీ అయినా సరే, ఎవరైనా సరే వాళ్ళని మాత్రం అరెస్ట్ చేయడం కంపల్సరీ, బెనిఫిట్ ఆఫ్ డౌట్ కింద. ఇప్పుడు అది మీ పోలీసుల విధంగా మీరు ఇంట్రాగేషన్లను మీ ఇన్వెస్టిగేషన్లో తెలిసే వరకు బెనిఫిట్ ఆఫ్ డౌట్ వాళ్ళు కేసు పెట్టారు. ఆ పాప చిన్న పాప, 2 నెలల పాప, వాళ్ళు కంప్లైంట్ చేస్తున్నారు కాబట్టి ఫస్ట్ అరెస్ట్ చేయండి అని చెప్పడం జరిగింది. దాని తర్వాతనే వాళ్ళని నైట్ వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. దాని తర్వాత ఘటనా స్థలానికి నేను నెక్స్ట్ డే హైదరాబాద్ వెళ్ళిపోయిన తర్వాత అన్ని సంఘాల వారీగా వచ్చి ఆడ ధర్నాలు చేయడం జరిగింది. నేను పోలీసు వాళ్ళని అప్డేట్ చేస్తూనే ఉన్నాను. మీరు ఎటువంటివి ఉన్నా కూడా మీరు ఫస్ట్ ఇన్వెస్టిగేషన్ చేసే ముందు మీరు ఇవన్నీ క్లారిటీగా ఉండాలి. ఎటువంటి సంఘటన జరిగిందో, ఏం జరిగినా కూడా పాప చనిపోయిన దురదృష్టం, మనం దాన్ని బేస్ చేసుకొని మనం నడవాలని చెప్పడం జరిగింది. సో ముఖ్యమంత్రి గారు మీకు ఇంతవరకు ఏమైనా ఫోన్ చేసి ఏం జరిగిందని కనుక్కునే ప్రయత్నం ఏమైనా చేశారా? ముఖ్యమంత్రి గారికి ఆల్రెడీ అప్డేట్ చేయడం జరిగింది త్రూ, నాకు తెలిసి అధికార పరంగా కానీ అందరికీ. నేను కూడా వారి సీఎంఓ కూడా చెప్పడం జరిగింది నేను ఇలా ఉందని. మీకు పర్సనల్గా ఫోన్ పర్సనల్గా అయితే నేను సీఎం గారితో మాట్లాడలేదు. పోలీసులు అసలు పాప అక్కడ లేనే లేదు అని చెప్పేసి నేను డిఎస్పీ మాట్లాడారు. ఈరోజు బయటపడిన వీడియోలో పాప అక్కడే ఉన్నట్టుగా చాలా క్లియర్ కనబడతాం. పాప తల్లి సంపద అది నాది ఇప్పుడే చూస్తున్నాను ఆ వీడియో. ఇప్పుడే అబద్ధాలు ఆడటం వెనకాల ఏమన్నా కుట్రలు ఉన్నాయా? అసలు ఏంటి కావాలని బ్లేమ్ చేయడం ఎందుకు? అది పోలీసు వాళ్ళు ఎందుకు బ్లేమ్ చేస్తున్నారు అనేది వాళ్ళ ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది. నేను అందులో ఇన్వాల్వ్ కావడానికి లేదు. ఎందుకంటే నేను ఎవరితో పోలీసు వాళ్ళతో మాట్లాడినా అధికారికంగా నేనేమన్నా వాళ్ళని ఒత్తిడి పెట్టినట్టు బాగుండదని నేను అసలు పోలీసు వాళ్ళతోటి నేను ఈ విషయంలో ఫస్ట్ డే మాట్లాడి ఫస్ట్ అయితే బెనిఫిట్ ఆఫ్ డౌట్ కింద ఎవరైతే మీద కంప్లైంట్ వచ్చిందో వాళ్ళని అరెస్ట్ చేయమని చెప్పడం జరిగింది. కానీ ఎటువంటి ఒత్తిళ్ళు, వాళ్ళని ఇన్వెస్టిగేషన్లు మీ ఇన్వెస్టిగేషన్ మీరు చేసుకోండి కానీ ఫస్ట్ అయితే చేయడం జరిగింది. ఆ ఒత్తిళ్ళు మళ్ళీ వాళ్ళకి తెలవాలి, అది నాకు సంబంధం ఉండదు కదా. రాజేష్ రెడ్డి గారి ప్రెజర్ ఏమైనా ఉందా పోలీసుల మీద? ఎటువంటి ప్రెజర్ లేదు. మేము పెడితే నేను పెట్టాలి, లేకపోతే ఇంకా పైన నుంచి రావాలి. కానీ నేను ఒక్క ఒత్తిడి పెట్టలేదు. ఇప్పుడే ఆ వీడియో కూడా చూస్తూ ఉన్నాను. ఆ వీడియోలో కూడా వాళ్ళు అదే చెప్తా ఉన్నారు, ఆ పిల్లాడు వచ్చి మొత్తుకుంటా ఉంది, నేను ఇప్పుడే బస్సు దిగి వచ్చాను అని. ఇప్పుడే నాకు కూడా ఎవరో చెప్పారు ఈ కొత్త వీడియో రిలీజ్ అయిందంటే. నేను ఇప్పుడే వస్తూ కార్లో చూస్తే అందులో ఆ పిల్ల కూడా, ఆ పోలీసు వాళ్ళు ఉన్నారు అందులో, ఆ కోకోనట్ రూమ్లో. ఆడ ఆ పాప కూడా, అన్న నేను ఇప్పుడే గొడవ ఎత్తుంటే నేను ఇప్పుడే వచ్చాను ఈడికి, నేను బస్సు దిగి డైరెక్ట్ ఈడికే వస్తున్నాను, గొడవ ఎత్తుందని అని చెప్పడం కూడా అలా కింద ఎవరో మెన్షన్ చేశారు సోషల్ మీడియాలో. అది ఇప్పుడే చూడడం జరిగింది, అది కొత్త వీడియో. ఎస్పీ తన నోట్లో ఏం పెట్టాడంటే భార్యాభర్తలకి గతంలో కూడా గొడవలు ఉన్నాయని ఒక లైన్ రాసిండు. అవసరం ఏముంది? పోలీసులు దాన్ని ఇంకా అనుమానాలు పెంచడం తప్ప ఇంకా అందులో అనుమానమే కలుగుతుంది కదా. ఎప్పుడో పాత గొడవ ఏదన్నా ఉండొచ్చు భార్యాభర్తల మధ్య. సో దాన్ని ఈ ప్రెస్ నోట్లో పెట్టడం ఏంటి? అంటే ప్రెస్ నోట్ ఇప్పుడే వచ్చిందని నేను ఇంకా చూడలేదు, ఇప్పుడే చూస్తూ ఉన్నాను. ఇంకా నేను ఇప్పుడే వచ్చిన ప్రెస్ నోట్ చూసి నేను, ఎందుకంటే ఎస్పీ గారితో మాట్లాడలేదు, డిఎస్పీ గారితో మాట్లాడలేదు. ఇంకా మాట్లాడితే నాకు కూడా కొంచెం క్లారిటీ వస్తుంది అసలు ఏంది ఈ కేసులో ఏమవుతుంది అని. సో ఇక్కడ రాజేష్ రెడ్డి ఉన్నాడు, అక్కడ రేవంత్ రెడ్డి ఉన్నాడు. సంఘటనకు కారణమైన వాళ్ళంతా రెడ్లే కాబట్టి ప్రెషర్ ఉన్నది అన్న ఒక బలమైన ఆరోపణ బయట వినబడుతున్నది. ఇప్పుడు
ఇప్పుడు ఎవరు నాయకులు వచ్చినా కూడా ఇదే అంశాన్ని ప్రధానంగా ప్రస్తావిస్తున్నారు. అదే తప్పండి. నేను నా పక్కన ఉంటే మీరు ఇక్కడ చూస్తే నేను చుట్టూ కింద ఉన్నా నా పక్క ఉన్నా అన్ని కులాల వారి ఉంటారు. రెడ్ల కంటే ఎక్కువ అన్ని కులాల వారే ఎక్కువ ఉంటారు నా చుట్టూ. ఓకే. ప్లస్ నేను డాక్టర్ను, నా 10 ఏళ్ళు ప్రాక్టీస్ చేసి డాక్టర్ అన్నప్పుడు నేను ఓన్లీ రెడ్లనే చూస్తా లేకపోతే ఇంకొని చూడడానికి కాదు కదా. నేను హాస్టల్లో పెరిగిన వాడిని ఆ ఫీలింగే నాదే లేదు. అది ఎవరిని అడిగినా చెప్తారు టౌన్లో. ఇప్పటికీ నాకు ఆ పేరు వచ్చింది, అందరితో బాగుంటాడు, ఎక్కడ పోయినా అందరితో ఉంటాడు, అందరితో తింటాడు అని. అటువంటి ఫీలింగ్ లేదు. మీరు మొన్న కూడా ఒక అతను ఎవరు సిగ్నల్ టీవీ అతను నాకు ఫోన్లో మాట్లాడాడు. ఆ టీవీ అది కూడా యూట్యూబ్లో ఉంది. నేను బెనిఫిట్ అవుట్ అరెస్ట్ చేయండి, వాళ్ళు నా పార్టీ అయినా ఎవరైనా సరే ఫస్ట్ ఆ పాప చనిపోయింది, వాళ్ళని అరెస్ట్ చేయాల్సిందే అని నేను చెప్పడం జరిగింది 3 days బ్యాక్. అంటే రెడ్డిలు కావడం వలన అరెస్టులు కావట్లేదు, ఇంత లేట్ అవుతుంది అనేది బయట ఆరోపణ, ప్రధానంగా వినబడుతున్న ఆరోపణ అదొకటే సార్. అదే వినిపిస్తుంది. నేను నా వీడియోలో ముందే నేను ఎవరో సిగ్నల్ టీవీ ఎవరో ఫోన్ చేశారు నాకు, చేస్తే అది యూట్యూబ్లో కూడా వచ్చింది మొన్న 3 days బ్యాక్. నేను సీరియస్ చెప్పడం, బెనిఫిట్ ఆఫ్ డౌట్, పాప చనిపోయింది, దురదృష్టకరం, బడుగు బలైన వర్గాలకు సంబంధించిన పాప కాబట్టి మీరు ఫస్ట్ అరెస్ట్ చేయండి. మీ ఇన్వెస్టిగేషన్ తర్వాత ఫస్ట్ అరెస్ట్ చేయండి. వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళ, నా మిత్రుల అని చూడకండి, ఫస్ట్ అరెస్ట్ చేయండి అని చెప్పడం అది మీరు యూట్యూబ్లో చూడొచ్చు. ప్లస్ చాలామంది వాళ్ళు నా చుట్టాలు, కొట్టిన వాళ్ళు నా చుట్టాలు అని నన్ను కలుపుతున్నారు. అంటే కాంగ్రెస్ ఎక్కడ లేదు. అందులో సంతోష్ రెడ్డి అని ఒక ఆయన ఉన్నాడు, ఆయన చుట్టం, కానీ ఆయన అసలు ఈ 8-9 మందిలో అక్యూజ్డే లేడు. ఆయన మాజీ ఎంపీటీసీ తుకారాం రెడ్డి మాకు చుట్టమేం కాదు, మా కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ తుకారాం రెడ్డి. సో ఎక్కడైనా ఊర్లో సర్పంచ్ కాబట్టి రేపు పొద్దున ఉపయోగపడతాడు అనే లైన్లో ఏమైనా కొంత కన్సర్న్ చూపించే ప్రయత్నం అటువంటిది ఏం లేదు. మీరు పోలీసులను అడగొచ్చు, లేకపోతే మీరు అధికారులను అడగొచ్చు. ఎవరి మీద ఎటువంటి ఒత్తిడి ఇప్పుడు దాకా పెట్టినట్టు నేను ఈ 2 ఏళ్లలో అసలు పోలీస్ స్టేషన్లో కేసులు చెప్పడమే తక్కువ. ఎవరైనా ఉంటే కాంప్రమైజ్ చెప్తా, కానీ ఎవరిని కూడా కేసులు చేసి అరాచకం పెట్టడం అనేది సాంప్రదాయమే లేదు మా దగ్గర. అంటే నేను డిఎస్పీ గారు మాట్లాడుతూ పాప లేదు అని చెప్పేసి ఒక యూట్యూబ్ ఛానల్కి ఇంటర్వ్యూ ఇచ్చారు. అవును. సో ఇప్పుడు ఆ పాప ఉందని వీడియోలు బయటకు వచ్చినాయి. ఆయన మీద ఏమైనా చర్యలు ఉండే అవకాశాలు ఉంటాయి? అందులో బయటపడితే తప్పకుండా వాళ్ళ డిపార్ట్మెంట్ చూసుకోవాలి. అదే చెప్తున్నా. ఇప్పుడు ఆ కింద కూడా అందులో కూడా చెప్తా ఉంది ఎవరికో ఆ లేడీ, ఆ పోలీసు వచ్చిన తర్వాత వచ్చిన వీడియో ఇప్పుడు రిలీజ్ అయింది, ఇప్పుడే చూశాను, కార్లో వస్తూ చూశాను. అందులో ఏముందంటే ఆమె అంటుంది, అన్న గొడవ అవుతున్నందుకు నేను ఇప్పుడే బస్సు దిగి గురికొచ్చిన అన్న అని అందులో వాయిస్ ఉంది. దాన్ని ఎవరో మెన్షన్ చేశారు కింద. సో అందుకే క్లియర్గా అంటే అందులో వస్తుంది, నేను ఇప్పుడే గొడవ అయినాక అప్పటికి పోలీసులు వచ్చిన తర్వాత ఆమె వచ్చింది అని అందులో పెట్టినట్టు కనిపిస్తూ ఉంది. అందులో రాష్ట్రం అంతా ఇంత సంచలనంగా మారినటువంటి కేసు మీకు 100 మీటర్ల దూరంలో ఇక్కడ ఇంత పెద్ద ప్రొటెస్ట్ జరుగుతూ ఉంటే ఎందుకు పోతలేదు? అంటే ప్రొటెస్ట్ పోయి ఇప్పుడు మేము చేయాల్సింది చేస్తూనే ఉన్నాం. అట్లీస్ట్ బాధితులకు భరోసానన్నా కల్పించి మేమున్నామని చెప్పి భరోసా ఎందుకు? మేమున్నామని ప్రభుత్వం ద్వారా చెప్పినాము. మొన్ననే మా కలెక్టర్ గారు కూడా ఆయనకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కానీ 1 lakh rupees చెక్ ఇవ్వడం జరిగింది. ఇవన్నీ అధికారికంగా మేము చేయండి జరగదు కదా. ఆడ నాకు సంబంధం లేకుండానే నన్ను తిడుతూ ఉన్నారు. నేను నా ఇన్వాల్వ్మెంట్ లేకుండానే ఒకడు లంగ కొడుకు అంటాడు, వాడు దొంగ కొడుకు అంటున్నారు, నన్ను అంటున్నాడు. ఇక పోయి ఆడ మళ్ళీ ఇంకా నేను తిట్టించుకోవాల్సి తప్పితే నేనేం ఆడ చేయాల్సింది ఏం లేదు. నేను చేయాల్సింది ఆ బాధితులకు చేయాల్సింది తప్పకుండా నేను చేస్తున్నాను. ఇప్పుడు సమస్య పరిష్కారం దిశగా ముందుకు వెళ్తుంది వ్యవహారం అని మీకు అనిపిస్తుందా? మాకైతే అనిపించట్లే. సొల్యూషన్ దిశగా, లేకపోతే వాళ్ళకి భరోసా ఇచ్చి వాళ్ళని పరిష్కారం దిశగా కేసుని బలోపేతం చేసి వాళ్ళకి భరోసా కల్పించే దిశగా ప్రయత్నం అయితే జరుగుతుంది. అంటే ఇప్పుడు వాళ్ళ పోలీసు వాళ్ళ అధికారికంగా వాళ్ళ డిపార్ట్మెంట్ తోడు ఏం చేస్తుండో నాకు అనవసరం. వాళ్ళ బాధితులకు సంబంధించిన హామీలు కానీ, మేము ప్రభుత్వం ద్వారా ఇవ్వాల్సిన హామీలు కానీ, వాళ్ళకి డబుల్ బెడ్రూమ్ ఇల్లు కానీ, వాళ్ళకి చెక్ కానీ, వాళ్ళకి సంబంధించి ఇప్పుడు చనిపోయింది పాప, ఆ పాపని తెలియదు కానీ కావాల్సిన వాళ్ళకు రిమాండ్ చేయాల్సిన అవి పోలీసులకు రిమాండ్ చేయాల్సిన అంటే ఎవరైతే అక్యూజ్డ్ ఉన్నారో వాళ్ళ కేసుకు సంబంధించిన కానీ అటువంటివి మేము గట్టిగా చేసే ప్రయత్నం చేస్తాం. కానీ ఇంకా డిపార్ట్మెంట్కి ఇన్వాల్వ్ కావాల్సిన అవసరం మాకు లేదు. క్యాస్ట్ సర్టిఫికేట్ తేవడానికి 4-5 రోజులు పడుతుందా సార్? మేము ఎంఆర్ఓకి నివేదించినాము, ఇంకా అది రాలేదు, వస్తుంది అని అంటున్నాం. ఆమె ఎస్సీ అని ఆమె అంటున్నది. ఆమె క్యాస్ట్కి సంబంధించి SC ST పెట్టడానికి ఇంకా క్యాస్ట్ సర్టిఫికేట్ మాకు క్లారిఫికేషన్ రాలేదంటున్నాడు ఎస్పీ కానీ డిఎస్పీ కానీ వీళ్ళు. ఓకే, అది నాకు క్లారిటీ వ్యవస్థ సిస్టమ్ చాలా నాకు క్లారిటీ లేదు దాని గురించి. నియోజకవర్గంలో ఏం జరిగినా మీ ఆధీనంలోనే జరుగుతుందన్న పేరు వస్తుంది కదా, మీరు ఎందుకు ఇంత అంటే క్లారిటీ లేదు? అంటే ఇప్పుడు ఆమె క్లాస్ సర్టిఫికేట్ ఇవ్వలేదంటే ఆమెది ఇక్కడ కాదంటే ఆమెది ఇక్కడ ఇప్పుడు గ్రామానికి ఇప్పుడు ఒక కాల్ చేసి ఇప్పుడు పలానా ఏ క్యాస్ట్ అంటే వాళ్ళని చెప్పగలుగుతారు. ఇప్పుడు హస్బెండ్ ఉంది, అబ్బాయిది ఉంది, ఆమెది ఇప్పుడు క్లారిటీ లేదు. ఆమె ఎక్కడి నుంచో కూడా సగం మందికి తెలియదు. ఆమె
కొంతమంది ఏమో ఆంధ్ర అంటారు, కొంతమంది ఏమో ఆమె నవాబ్పేట మండలం అంటున్నారు. మొగుడు పిల్లలు కొట్టుకున్న విషయము ఎస్పీ గారికి బాగానే తెలిసింది కానీ ఈ విషయం తెలియలేదంటారా సార్? ఇది ఇప్పుడు మీరు చెప్తున్నారు, నేను రిపోర్ట్ చూడలేదు ఇంకా. ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు కొట్టుకున్న విషయాలు పోయినాయి. అది మీరు కానీ కాదు, మీరు ఎస్పీని అడగాలి, నేను ఇంకా రిపోర్ట్ చూడలేదు. ఇప్పుడు మీరు ఆ రిపోర్ట్ వచ్చింది, మీరు ఆయన క్లాస్ తీసుకోవాలి. ఇప్పుడు అరే నేను ఎమ్మెల్యేనే, నేను బదనాం అవుతున్నా, నాకు రుద్దుతున్నామేందని మిమ్మల్ని అంటారు కదా, ప్రజాప్రతినిధిని అంటారు, పోలీసు. నేను ఇంకా ఆ రిపోర్ట్, నేను ఇప్పుడు ఆయన ప్రెస్ రిపోర్ట్ కూడా చూడలేదు, ఇప్పుడే వస్తున్నా నేను. ఇప్పుడే ఎవరు ప్రెస్ మీట్ పెట్టి నన్ను చెప్పడం జరుగుతుంది. అందుకే మౌనం కూడా చాలా ప్రశ్నలకు దారితీస్తుంది కదా సార్. ఇప్పుడు మౌనంగా నేనే మొన్ననే ఒక మీడియా మిత్రుని చెప్పిన, ఎటువంటిదైనా కూడా నిందితులను మాత్రం శిక్షించేది కంపల్సరీ అట్ ఎనీ కాస్ట్. కూడా మీ కమ్యూనిటీ కాబట్టి మీరు కాంప్రమైజ్ ఆ మీడియాతోనే మాట్లాడారు అనుకోవచ్చు. ఎవరైనా మీరు అన్నటువంటి సిగ్నల్ టీవీ కూడా మీ కమ్యూనిటీ. ఇక ఆయన ఎవరో నాకు కూడా తెలియదు. ఆయన కాల్ చేసి నన్ను అడిగిండు. అంటే ఇదే సిగ్నల్ టీవీ ఇంతకుముందు నన్ను తిట్టింది. ఎందుకు తిట్టిందో, నేను ఢిల్లీ పోయినా, నేను రేవంత్ రెడ్డిని కంప్లైంట్ చేయడానికి పోయినా అని చెప్పడం జరిగింది. ఇది ఆయన అదే ఆ సిగ్నల్ టీవీ. ఇప్పుడేమో మళ్ళీ ఆయన ఆ మీటింగ్ తర్వాత అన్నాడు, ఎమ్మెల్యే వాళ్ళ చెప్తున్నాడు, ఏడవలా చెప్తుంది అని అంటున్నాడు. ఇక ఇప్పుడు మీరు చెప్పేది ఒకటి ఉంటుంది, అటు జరిగేది ఒకటి ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పిన మీకు కాల్ చేసి ఇన్వాల్వ్ కావద్దు, నేను చూసుకుంటా అని చెప్పి అట్లా సీఎం గారు ఇప్పుడు దాకా దాని గురించి ఏం మాట్లాడలేదు. మీరు బాధిత శిబిరాల దగ్గరికి వచ్చి ఒక భరోసా ఇవ్వచ్చు కదా. ఇస్తాం. అంటే ఇప్పుడు దేనికైనా ఇప్పుడు మేము ఇచ్చే భరోసా ప్రభుత్వం ద్వారా అన్ని రకంగా చూసుకుంటున్నాం. మేము మొన్ననే ఫస్ట్ డే వచ్చినప్పుడు కలెక్టర్ గారు వచ్చి 1 lakh ఇవ్వడం జరిగింది. నేను చెప్తున్నా కదా, ఇప్పుడు నేను ఆడికి వెళ్ళి అసలు ఇంట్లో ఇన్వాల్వ్మెంట్ కాకముందే నన్ను శిబిరాం కాడ ఇష్టం నాడు తిడుతున్నారు. మేము తప్పకుండా ఆ కుటుంబాన్ని ఆదుకుంటామని చెప్పినాం, ఆదుకునే విధంగా చేస్తున్నాం కూడా. వారికి ప్రామిసెస్ ఏవేవి చేస్తామనో అది చేస్తామని చెప్పినాం. వారికి సంబంధించిన వాళ్ళకి ఊర్లో ఇల్లు లేదు, డబుల్ బెడ్రూమ్ అడిగినారు, అది ఇస్తామని చెప్పినాం. వాళ్ళకి 1 lakh rupees ఇస్తామని చెప్పినాము. వాళ్ళకి ఇంకా మెడికల్ కాలేజీలో వాళ్ళకన్నా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కన్నా ఆమె కన్నా జాబ్ ఇప్పిస్తా అని చెప్పినాము. ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. ఇవన్నీ చెప్పారు కదా సార్ మీరు. కానీ ఆ నిందితులు ఎవరైతున్నారో వాళ్ళని కఠినంగా శిక్షించాలి అని తొందరగా ఇప్పుడు పంపించే ప్రయత్నం చేయాలని చెప్పట్లేదు. ఇప్పుడు ముగ్గురేమో ఆల్రెడీ రిమాండ్లో ఉన్నారు, అమర్నాథ్ జైల్లో ఉన్నారు. ఇంకా 4-5 ఫరారీలు ఉన్నారు. వాళ్ళని తీసుకొచ్చి కూర్చోబెట్టండి అని చెప్పడం జరిగింది ఆల్రెడీ వాళ్ళకి. అది పోలీస్ జాబ్. నేనైతే వాళ్ళని ఏ జాబ్ అయినా మీకు తెలియకుండా జరగదు కదా సార్. ఏది మీ రెడ్డిలు కాబట్టి మీరు కాపాడుకుంటున్నట్టు అనిపిస్తుంది. మీరు మళ్ళీ కులంగా తీయకండి అది. అందుకేనా సార్ అక్కడ ఉన్న సీసీ కెమెరాలు కూడా, గుడిలో ఉన్న సీసీ కెమెరాలు కూడా అక్కడ లేకుండా మాయం చేసిరు. ఇప్పుడు గుడిలో నాకు తెలిసినంత వరకు గుడిలో సీసీ కెమెరాలు లేవు. అది ఆ జాతర సంవత్సరానికి ఒక్కసారి అవుతుంది. 20,000 మంది వచ్చే గుడికి సీసీ కెమెరాలు లేవంటే ఎవరు నమ్ముతారు సార్? అదే నేను చెప్పేది వింటారా లేదా? అది నేను వచ్చిన తర్వాత ఇది 3వ జాతర. ఆ జాతరకు ఆ గుడికి మెట్లేయించింది నేను. అది యాదవుల కులానికి సంబంధించిన జాతర. అది వచ్చిన తర్వాత నేను దానికి మెట్లు వేయించిన, నేను దానికి రోడ్ వేయించిన. దానికి ఇప్పుడు ఆ జాతరకు ఆ గుడికాడికి పోయేది సంవత్సరానికి. ఈ జాతర ఉన్నప్పుడే పోతారు. అది గుడికి కొంచెం దూరంగా ఉంటుంది. మీరు చూసారో లేదు? లేవు. కొబ్బరికాయ 50 రూపాయలు పెట్టి ఎవరైతే కొనుక్కుంటారో, కొబ్బరికాయ కొన్న వాళ్ళే దర్శనం చేసుకోవాలని కొబ్బరికాయ కొనుక్కున్న వాళ్ళు పోతారు అని ఆడ పెట్టుంది. కానీ ఒకరికి అనుమతి అని ఉంది కింద లైన్ చాలా క్లియర్ గా రాసినారు. నాకు తెలిసినంత వరకు అటువంటిది ఏం లేదు. జాబ్ ఇస్తాము, కావాల్సినవి అన్ని ఇస్తాము అని చెప్పేసి మీరు అంటున్నారు, కలెక్టర్ అంటున్నారు. అసలు పాప అక్కడ హత్య చేయబడలేదు అని చెప్పేసి పోలీసులు అంటున్నారు. హత్య చేయబడినప్పుడు అసలు ఆ కేసులో వాళ్ళు లేనప్పుడు మరి ఇవన్నీ ఇవ్వాల్సినటువంటి అవసరం ఏముంది? మరి అదే చెప్తున్నాం కదా, అది 100% రెండు వర్షన్స్ సెట్ అయితే కదా సార్. ఇప్పుడు నిజంగానే అక్కడ హత్య చేయబడ్డదంటే మీరు అన్నట్టు ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లో పాప చనిపోయింది కదా, ఆ ఫ్యామిలీని అయితే మనం ఆదుకోవాలి కదా. ఇదంతా ఇష్టపడదాం. వాళ్ళ పాప అయితే చనిపోయింది కదా. ఇప్పుడు వాళ్ళ హత్య చేయబడ్డదా అంతా వాళ్ళు అధికారులు పోలీసు వాళ్ళు చూసుకుంటారు. కానీ పాప చనిపోయినందుకు ఆ ఫ్యామిలీకి అయితే మనం ఆదుకోవాలి కదా. నా వర్జన్ అయితే యాజ్ ఎమ్మెల్యే నేను ఐ డెఫినెట్లీ ఆ ఫ్యామిలీని మాత్రం ఐ టేక్ కేర్. ఎత్తున ఇష్యూ జరుగుతుంటే డిఎస్పీ కేసును పక్కదో పట్టించే ప్రయత్నం చేస్తున్నారు కదా, అక్కడ అసలు పాపే లేదు అని చెప్పింది కదా. మరి డిఎస్పీ మీద ఏమైనా యాక్షన్ తీసుకోమని ఎస్పీ గారికి ఏమైనా చెప్పాలి? లే, ఇప్పుడే రిపోర్ట్ వచ్చింది కదా. ఇప్పుడు నేనేమంటున్నా అంటే ఇప్పుడే ఆ రిపోర్ట్ వచ్చింది, ఎస్పీ రిపోర్ట్ వచ్చింది కదా. దాన్ని బట్టి నేను ఎస్పీ గారు కానీ డిఎస్పీ గారితో ఇంకా మాట్లాడలేదు.
ఇప్పుడే చెప్తాను రఘు గారికి, ఎవరో మా వాళ్ళు చనిపోతే ఆ తాండాకు పోయి వాళ్ళని పరామర్శించి ఇప్పుడే వచ్చాను. ఇప్పుడు రిపోర్ట్ వచ్చింది, ఇంకా రిపోర్ట్ చూడలేదు. ఆ రిపోర్ట్ సగం డీటెయిల్స్ మీరే చెప్తా ఉన్నారు. అది చూసిన తర్వాత నేను మళ్ళీ ఈవినింగ్ ఇప్పుడు కొంతసేపు అయినాక కానీ చాలా ఆలస్యం జరిగింది సార్, మీరు అక్కడికి వెళ్ళాలి. ఏదో ఇప్పుడు వెళ్తారా, రేపు పొద్దున వెళ్తారా? ఫస్ట్ ఆయన ఎవరు ఆపుతారు? నేను వస్తాను. నేను వాళ్ళను ఎట్లా పరామర్శించుకోవాలో నాకు మా ఐడియాస్ ఉన్నాయి, వాళ్ళని ఎట్లా కాపాడుకోవాలో ఉన్నాయి. ఈడ కుల విభేదాలు అవి ఏం లేవు, అన్నీ మాకు సంబంధించి ఈ క్యాంప్ ఆఫీస్ ఓపెన్ ఫర్ ఆల్. ఇంతకుముందు ఈ క్యాంప్ హౌస్లోకి ఎంటర్ కావాలంటేనే ఆ పర్మిషన్ అంట. ఇప్పుడు నా బెడ్రూమ్ దాకా అందరూ వస్తారు. ఆ కులం ఈ కులం అని కాదు, సగం మంది నాకు ఏ కులం కూడా మేము అడగము. అటువంటి వాతావరణం మీరు ఉంటుంది కాబట్టి అందరికి బయట మీరు అడిగినా కూడా మీకు తెలుసుకోవచ్చు. ఎందుకంటే నా కులము డాక్టర్ కులం, అందులో నుంచి ఇంట్లోకి వచ్చాను. అక్కడికి వెళ్తే చాలా క్లారిటీస్ వస్తాయి, చాలా మందికి అనుమానాలు పోతాయి. తప్పకుండా వస్తాను. ఓకే సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.